యువత మత్తు పదార్థాలను వీడి మంచి భవిష్యత్తు దిశగా ముందుకు సాగాలని కూకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు కేపీహెచ్బీసీఏ వెంకటేశ్వరరావు తెలిపారు. స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా చైర్మన్ మాధవరం కాంతారావు ఆధ్వర్యంలో నిర్వహించిన మత్తు పదార్థాల నిర్మూలన ర్యాలీలో భాగంగా సే నో టు డ్రగ్స్ ర్యాలీలో పాల్గొని యువతకు అవగాహన కల్పించారు. ఇక మత్తు పదార్థాలకు బానిసగా మారి ఎంతో మంది యువత చెడిపోతున్నారని, వాటి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ప్రజలందరూ కృషి చేయాలని సూచించారు. ప్రతి సంవత్సరం స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని, ఈ నేపథ్యంలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ ర్యాలీని చేపట్టామన్నారు. చాలా మంది యువత ఈరోజు మరి గంజాయి కానీ డ్రగ్స్ కానీ 10వ తరగతి నుంచే వాళ్ళు అలవాటు పడుతూ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు బాధపడుతూ ఉన్నారు, తల్లిదండ్రులను కొడుతూ ఉన్నారు, పోయి కొట్లాడుతూ ఉన్నారు, పొద్దున లేవట్లేరు, స్కూలుకు పోవట్లేదు, కాలేజీకి పోవట్లేదు, రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు. అనేక రకాలుగా మరి వ్యసనాలకు అలవాటు పడి మరి ఈ యొక్క యువత నిర్వీర్యమవుతూ ఉన్నది. దీని నుంచి కాపాడాలంటే ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి మొదలు కావాలి. మన పిల్లలు ఎక్కడ పోతా ఉన్నారు, స్కూలుకు పోతున్నారా లేదా చూసుకోవాలి. వేలకు వ్యతిరేకంగా నిర్వర్తిస్తున్న ఈ ర్యాలీ ప్రజల్లో అవగాహన పెంచాలని కోరుకుంటున్నాను. అలాగే యువత నిర్వీర్యం చేసి దేశ భవిష్యత్తును విచ్ఛిన్నం చేయడానికి మాదక ద్రవ్యాలు ఎంతగానో దుష్ప్రభావాన్ని చూపిస్తున్నాయి. వీటి కోసం ఈ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరు అవగాహన కలిగించుకుని సే నో టు డ్రగ్స్ అనే నినాదాన్ని ప్రతి వ్యక్తికి, ప్రతి చోట, ప్రతి ఇంట్లోనూ నినాదం కొనసాగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సే నో టు డ్రగ్స్ గవర్నమెంట్ చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్. ఇది మన హైదరాబాద్లో కానీ ఎక్కడైనా మన స్టేట్లో డ్రగ్స్ రావద్దు అని నిర్మూలించడానికి మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టుకున్నాము. ఈరోజు కాంతారావు గారు స్వచ్ఛ భారత్ దాంట్లో రోడ్ నెంబర్ 1లో కండక్ట్ చేస్తున్నారు. దీనికి అందరూ